Hi students, welcome to Amar Maths. So today topic DSC and TET topic related to LCM, HCF. So ఇక్కడ ఒక త్రీ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇక్కడ రాశాను. ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. విత్ ఇన్ షార్ట్ టెస్ట్ టైంలో ఎట్లా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలన్నది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ తెలుగు మీడియం ప్లస్ ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లోనూ రాశాను. ఇఫ్ ద రేషియో ఆఫ్ త్రీ నంబర్స్ ఈజ్ 3:4:5 అండ్ ఎల్సిఎం ఈజ్ ఆఫ్ ద త్రీ నంబర్స్ ఈజ్ 120 దెన్ ఫైండ్ అవుట్ హెచ్సిఎఫ్. అంటే ఇక్కడ త్రీ నంబర్స్ రేషియో ఇచ్చినాడు, ఎల్సిఎం ఇచ్చినాడు 120 అని, అండ్ హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్, ఇలా ఉన్నప్పుడు అంటే రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ కనుక్కోమంటే సో వీ డూ ఏ స్మాల్ మెథడ్, సింపుల్ మెథడ్లో మనం దీన్ని సాల్వ్ చేయొచ్చు. ఎలాగంటే ఈ రేషియోస్ని అన్నిటిని మల్టిప్లై చేద్దాం. 3 × 4 × 5, 3 × 4 × 5, 3 × 4 = 12, 12 × 5 = 60 అనే నంబర్ వస్తుంది. సో ఈ నంబర్ని మనకి ఇచ్చిన ఎల్సిఎంతో డివిజన్ చేస్తే మనకి హెచ్సిఎఫ్ వస్తుంది. ఎల్సిఎం ఎంత ఇచ్చాడు అంటే సో 120/60 మనం డివిజన్ చేసామంటే ఆన్సర్ 2 వస్తుంది. ఆ 2 అన్నది ఏమవుతుందంటే హెచ్సిఎఫ్. సో అంటే మనకు తెలుగులో మూడు సంఖ్యల నిష్పత్తి 3:4:5 మరియు కాసాగు 120 అయితే గాసాబై ఎంత, సేమ్ ప్రాసెస్. ఈ మూడింటిని మల్టిప్లై చేయడం, మనకి 60 వస్తుంది. సో మనకి ఇచ్చిన కాసాగుతో డివైడెడ్ బై చేసినామంటే మనకు వచ్చేది గా సా బా, దట్ మీన్స్ హెచ్సిఎఫ్ వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్. సో ఇలాంటిది ఇంకొకటి, ఇఫ్ ద రేషియో ఆఫ్ ఏ త్రీ నంబర్స్ ఈజ్ 3:4:5 అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దేర్ త్రీ నంబర్స్ ఈజ్ 2 దెన్ ఫైండ్ అవుట్ ఎల్సిఎం. మూడు సంఖ్యల నిష్పత్తి ఇచ్చినాడు, మళ్ళీ దానికి గసాబా ఇచ్చినాడు 2 అని, అయితే కాసాగు ఎంత అన్నాడు. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేషియో ఇచ్చి ఎల్సిఎం ఇచ్చాడు, మనం హెచ్సిఎఫ్ కనుక్కున్నాం. ఇక్కడ కూడా రేషియో ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చినాడు, మనం ఎల్సిఎం కనుక్కుంటున్నాం. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా ఈ రేషియోస్ని మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే 3 × 4 × 5 ఎంత వస్తుందంటే మనకు 60 వస్తుంది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఎల్సిఎం కాబట్టి ఇక్కడ వాడు ఇచ్చిన హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుందంటే 2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120. 120 ఈజ్ ద ఎల్సిఎం. 120 ఈజ్ ద ఎల్సిఎం అంటే కాసాగు అవుతుంది. సో ఈ రెండింటి మధ్య తేడా చూడండి, రేషియో ఇచ్చాడు, ఎల్సిఎం ఇచ్చాడు. హెచ్సిఎఫ్ ఎట్లా కనుక్కున్నామంటే సో 3 రేషియోస్ నంబర్స్ని మల్టిప్లై చేసి సో ఎల్సిఎంతో డివిజన్ చేసామంటే హెచ్సిఎఫ్ వచ్చింది. అదే ఇక్కడైతే 3 రేషియోస్ నంబర్స్ని మల్టిప్లై చేసి వాడు ఇచ్చిన హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేసామంటే మనకి ఎల్సిఎం వస్తుంది. సో ఇది రెండింటి మధ్య డిఫరెన్స్. ఇంకో రకమైన క్వశ్చన్, సో ఇఫ్ ద రేషియో ఆఫ్ త్రీ నంబర్స్ ఈజ్ 3:4:5 అండ్ సమ్ ఆఫ్ దేర్ నంబర్స్ ఈజ్ 24, వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ నంబర్. ఇక్కడ రేషియో ఉంది, కండిషన్ ఒకటి ఉంది, సమ్ ఆఫ్ దీస్ ఆల్ నంబర్స్ ఇవ్వలేదు మనకి, నంబర్స్ని రేషియోలో ఇచ్చినాడు, కానీ ఆ మూడు నంబర్ని యాడ్ చేస్తే మాత్రం 24 వస్తుంది అన్నాడు. అయితే విచ్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద బిగ్గర్ నంబర్ ఏది అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రేషియోలో మనకి మూడో నంబర్ బిగ్గర్ నంబర్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి మూడో నంబర్ బిగ్గర్ నంబర్ అవుతుంది. ఇప్పుడు ఈ 24 ఉంది చూడండి, సమ్ ఆఫ్ ద 24, దీన్ని యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఆ 3 నంబర్స్ని కనుక్కుంటాం. ఎలాగంటే ఫస్ట్ ఇవి యాడ్ చేద్దాం, మొత్తం రేషియోని అంతా యాడ్ చేద్దాం. 3 + 4 + 5, 3 + 4 7, 7 + 5 12. సో ఇది సమ్ ఆఫ్ ఏ రేషియో. ఇప్పుడు ఈ సమ్ ఆఫ్ ద టోటల్ నంబర్స్తో డివిజన్ చేద్దాం ఆ రేషియోని. 24/12 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. 2 అనేది ఒక కాన్స్టెంట్ నంబర్. సో ఈ కాన్స్టెంట్ నంబర్తో ఈ మూడింటి రేషియోని మల్టిప్లై చేస్తే ఆ 3 నంబర్లు వచ్చేస్తాయి. సో మనం ఏం చేసాము, రేషియోని యాడ్ చేసుకున్నాము, సమ్ ఆఫ్ అని ఇచ్చాడు కాబట్టి, సమ్ వాల్యూ ఎంత ఇచ్చాడు 24 ఇచ్చాడు కాబట్టి, సో యాడ్ చేసుకున్నాము, 12 వచ్చింది. ఈ 12ని వాడు ఇచ్చిన సమ్తో డివిజన్ చేసుకున్నాం. డివిజన్ చేసుకుంటే మనకి ఎంత వచ్చిందంటే 2 ఈజ్ ద కాన్స్టెంట్, మల్టిప్లై విత్ గివెన్ నంబర్స్. 3 2s 6 ఒక నంబర్ అవుతుంది, అండ్ 4 2s 8 ఒక నంబర్ అవుతుంది, 5 2s 10 ఒక నంబర్ అవుతుంది. సో ఇవి 3 నంబర్స్. యాక్చువల్గా ఈ 3 నంబర్స్ని యాడ్ చేస్తే మనకు అబ్జర్వ్ చేయండి అక్కడ 24 వస్తుంది. దాని తర్వాత మనకి ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్ అని క్వశ్చన్ అన్నాడు. ఇందులో బిగ్గెస్ట్ వన్ ఏదంటే 10, లేదంటే స్మాలెస్ట్ వన్ అడగచ్చు, స్మాలెస్ట్ వన్ 6, లేదంటే ఇంకొకసారి ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ బిగ్గెస్ట్ అడగచ్చు, అప్పుడు 16 × 10 60 అవుతుంది. డిఫరెన్స్ ఆఫ్ స్మాలెస్ట్ వన్ అండ్ బిగ్గెస్ట్ వన్ అడగచ్చు, అప్పుడు 10 - 6 ఏమవుతుంది 4 అవుతుంది.
సో ఇలా ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఇది రేషియో అండ్ ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మిమ్మల్ని కలుస్తాను. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా మీరు కామెంట్ బాక్స్లో ఆ టాపిక్ మీరు మెసేజ్ పెడితే నేను ఆ టాపిక్ సంబంధించి షార్ట్ మెథడ్స్లో ఎలా మ్యాథ్స్ చేయాలన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్దర్గా ఇంకొక ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆల్సో ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ ఆన్లైన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతున్నానండి. డిఎస్సికి మరియు టెట్కి ఉపయోగపడే క్లాసెస్ని నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ ఛానల్లో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.